హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు మటన్ కర్రీ పాయా చూపిస్తున్నానండి. అదండి మటన్ మేక కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళ కూర వండి చూపిస్తున్నాను. నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ వండలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఎలా ఉందో ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా గ్రేవీగా థిక్గా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఈ లెగ్ పీసెస్ అయితే. రండి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ మటన్ లెగ్ పీసెస్ వచ్చేసి 8 లెగ్స్ అంటండి. ఇవి పీసెస్గా కట్ చేసి ఇచ్చారు. వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. ఇంకా 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి టోటల్గా ఈ 8 లెగ్ పీసెస్కి నేను 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు అనిపించింది, బట్ అప్రాక్స్ అయితే 2.5 గ్లాసెస్ని వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేసి నేను 10 విజిల్స్ వరకు రానిచ్చాను అనమాట. చూడండి, మొత్తం అంతా ఇలా కలిసిన తర్వాత కుక్కర్ పెట్టేశాను. 10 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా కోసం 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1/2 చిప్ప కంటే కొంచెం తక్కువగా ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత గసగసాలు వేస్తున్నాను, ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత చల్లారబెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్లో నుంచి ప్రెషర్ మొత్తం రిలీజ్ చేసిన తర్వాత లెగ్ పీసెస్ ఉడికినాయా లేవా, అవి ముదురు కాళ్ళ లేత కాళ్ళ నాకైతే తెలియదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. జస్ట్ 1 పీస్ తీసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసి చూసాను, సాఫ్ట్గా ఉడికినట్టు ఓకే అనిపించింది నాకు. ఇప్పుడు ఒక పెద్ద కళాయి పెట్టి దానిలో ఒక 100 ml వరకు ఆయిల్ వేసానండి. 100 ml కంటే కొంచెం తక్కువ. నూనె కాగిన వెంటనే 200 గ్రామ్స్ ఆనియన్స్ కట్ చేసి వేసేసాను అనమాట. ఈ ఆనియన్స్ సగం పైగా కొంచెం వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను, అలాగే కొద్దిగా కరివేపాకు. 1 నిమిషం అలా తిప్పిన తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పెద్ద స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కంటే కొంచెం నిండుగా తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర 2 కలిపి నేను చిన్నగా కట్ చేసేసి వేసేసాను ఇందులో ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కుక్కర్లో లెగ్ పీసెస్ బాయిల్ చేసేటప్పుడు ఉడికించేటప్పుడు ఉప్పు కారం యాడ్ చేశాను కదా, మిగిలిన ఉప్పు కారం పసుపు ఇందులో కూడా కొంచెం యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసి కొద్దిగా చింతపండు గుజ్జు వేసానండి, పులుసు వేసాను అనమాట, చాలా తక్కువగా. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్లో ఉన్న వాటర్ కొద్దిగా ఇందులో యాడ్ చేసి ఒక 2 minutes ఇలా ఉడికించాను అనమాట. అంటే చింతపండు పులుపు వాసన, పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాను. ఈ రెసిపీ మొత్తం నేను యూట్యూబ్లోనే చూసి చేస్తున్నానండి. ఇప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్లో ఉన్న లెగ్ పీసెస్ మొత్తం ఇందులో వేసేసాను. ఈ రెసిపీ వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ ఛానల్ అనమాట. పిచ్చెక్కిస్తా బాబీ అని ఉంది కదండి, బాబీ గారి ఛానల్. ఆ ఛానల్లోంచి చూసి ఈ రెసిపీ నేను ఫాలో అయ్యాను. కొంచెం మార్పులు చేశాను, లవంగా యాలకులు నేను ప్రెషర్ కుక్కర్లో వేయలేదు. ఈ విధంగా వేసిన తర్వాత మసాలా కర్రీ కోసం ఏదైతే మసాలా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టానో కొద్దిగా జారుగా ఇందులో వేసేసాను అన్నమాట. చూడండి, మనకి ఎంత వాటర్ కావాలో అంత, చాలా ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు, చూసుకుంటూ వాటర్ యాడ్ చేయాలన్నమాట, చాలా తక్కువగా. ఆల్రెడీ లెగ్ పీసెస్లో ప్రెషర్ కుక్కర్లో వాటర్ ఉంటుంది కదా. చూడండి, మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉన్నాను. ఉప్పు ఒకవేళ సరిపడకపోతే ఇప్పుడే చూసి యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయింది చూసారా. నేను యూట్యూబ్లో 2 ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటానండి. విస్మై ఫుడ్ ఒకటి,
పిచ్చెక్కిస్తా బాబీ ఒకటి. ఈ 2 ఛానల్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్తారనమాట రెసిపీస్ అయితే. ఇప్పుడు చివరిగా నేను ఈ థిక్నెస్, ఈ కన్సిస్టెన్సీ చూసుకొని నేను కొత్తిమీర అయితే యాడ్ చేసేసానండి. అంతేనండి, చాలా సింపుల్ ఏం కాదు. నాకైతే ఫస్ట్ టైం చేశాను కాబట్టి ప్రాసెస్ కొంచెం నాకు ఎక్కువే అనిపించింది. బట్ ట్రై చేయకుండా అయితే వదిలిపెట్టలేదు. నాకైతే బాగా నచ్చింది, మంచిగా వచ్చింది అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంతేనండి, మటన్ పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.